చూడండి ఫ్రెండ్స్, ఇది చాకరీ అంటారు ఇల్లు. ఇక్కడ వాటరు తక్కువ ఉండే ఇప్పుడైతే మామూలుగా కుంట అన్నమాట. ఇది వానాకాలంలో అయితే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. అందరూ వచ్చి ఇక్కడ బట్టలు ఉతుక్కొని వెళ్ళిపోతారు. చూడండి, చుట్టూరు కొండనే, మధ్యలో ఉందన్నమాట. ఇది చుట్టూ అంతా కొండనే, మధ్యలో ఉంది. మా వాళ్ళంతా చూడు ప్లేట్ మీద కూర్చున్నారు. బాగా పెద్ద రాయి, గుడలు ఉతుక్కొని ఇక్కడ ఈ రాయి మీదనే ఆరేసుకుంటారు. చుట్టూ మొత్తం కొండనే, మధ్యలో ఉన్నాం అన్నమాట మనము. చూడండి, మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు కుంటలో. ఇదే కుంట. ఇక్కడ ఆమెను గుడలు ఉత్తుకొని ఇక్కడే అందరూ ఆరేసుకుంటారు అనమాట. ఊర్లో వాళ్ళంతా వచ్చి చాకరీ అంటారు. మామూలుగా అయితే కుంట అంటారు. అంటే ఇక్కడ వాటర్ ఎక్కువ నిలబడిపోతాయి, ఇక్కడ దాకా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ గుంత ఉంది కదా, ఈ గుంత వరకు వస్తాయి నీళ్ళు, మామూలుగా నీళ్ళు ఉన్నప్పుడు. చూడండి, ఈ గడ్డి అంతా కూడా పాంచితో ఇది అయిపోయింది. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ఎండిపోయి అట్లా అయిపోయింది అనమాట. ఇక్కడ ఉండే గడ్డి అంతా, నీళ్ళు ఇక్కడంతా ఉంటాయి అన్నమాట వర్షాకాలంలో. అది అక్కడ రాయితో గోడ కట్టినారు కదా, అక్కడి వరకు వస్తాయి అన్నమాట వాటరు. చూడండి, మొత్తం కొండనే, ఇదంతా కొండనే. ఈ చెట్టు వెనకాల భైరవుడు దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్. చూపిస్తా, అది కూడా మీకు కొద్దిగా ముందుకు వెళ్ళాలన్నమాట. అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తా భైరవుడు దేవుడు. ఇప్పుడైతే మీకు భైరవుడి స్వామిని చూపించడానికి ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్. చూడండి, కుంటలో నీళ్ళు అయితే లేవన్నమాట. ఇప్పుడు వర్షాకాలంలో అయితే బాగా ఫుల్గా ఉంటాయి నీళ్ళు. చూడండి, మామూలుగా వర్షాకాలంలో అయితే ఇక్కడ ఏ వెహికల్స్ వెళ్ళవు. వర్షాకాలం లేనప్పుడు ఇట్లా నీళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి ట్రాక్టర్లు అయితే వెళ్తాయి, ట్రాక్టర్ల వరకు వెళ్ళచ్చు. చూడండి, ఇది ట్రాక్టర్ల జాడనే. మామూలుగా ఇంకా వర్షాకాలం వాటర్ ఉన్నప్పుడు ఇంకా ట్రాక్టర్లు కూడా పోలేవు అన్నమాట. ఓన్లీ బైకుల వరకు వెళ్తారనమాట. అట్లా ఆ ప్లేట్ మీద నుంచి అట్లా వస్తారనమాట. చూడండి, ఇక్కడ గోడ కట్టినారు కదా, ఇక్కడ వరకు నీళ్ళు ఉంటాయన్నమాట. ఇక్కడి వరకు నీళ్ళు వస్తాయి. ఇదంతా నిండిపోతుంది, ఫుల్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఇవన్నీ ఏం కనరావు, ఫుల్ అయిపోతుంది. ఇక్కడి వరకు నీళ్ళు ఉంటాయి. అదో ఫ్రెండ్స్, అక్కడ భైరవుడు స్వామి అన్నమాట. పెద్దగా కనిపిస్తుంది కదా మీకు, అదే మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. చూపిస్తాను మీకు. ఇక్కడ అయితే చాలా వరకు నైట్ టైం ఎవరు రావడానికి పెద్దగా ధైర్యం చేయరు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళ పొలాలకి ఎందుకు రావాలి కదా, పొలాల కోసం ముందుకు వచ్చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇదే ప్లేటు. ఇక్కడ అంతా రాయే ఫ్రెండ్స్. ఆ చక్కగా పెద్దగా ఉంది కదా బండ, అదే భైరవుడి స్వామి. చూడండి ఫ్రెండ్స్, అంతా రాయే. ఇక్కడ మాత్రం భైరవుడి స్వామి అంటే ఇక్కడ ఈ భైరవుడి స్వామి వాళ్ళ మామూలుగా వచ్చేసి పూజలు చేసుకొని వెళ్ళిపోతుంటారు. చూడండి ఫ్రెండ్స్, జూమ్ తీస్తాను. వచ్చి పూజలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. భైరవుడి స్వామి అంటారు ఇక్కడ వీళ్ళు బాగా. చూడండి, అంతా చుట్టూరు కొండనే ఫ్రెండ్స్, ఏం లేదు ఇక. ఆయన భైరవుడి స్వామి. అందరూ ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని వెళ్ళిపోతారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి, పూజలు చేసి వెళ్ళిపోయినారు అన్నమాట అందరూ. ఇప్పుడు మనమైతే ఇక్కడి దగ్గరలో చూడు, చుట్టూ రాళ్ళు వేసి పేరు చేసినారన్నమాట దేవుడికి. ఇక్కడ చూడు, భైరవుడి స్వామికి
ఆనుకొని పుట్ట కూడా ఉందన్నమాట ఇక్కడే. చూడండి, పుట్ట ఉంది ఇక్కడే, పుట్ట ఆనుకొనింది బైరేడు స్వామికి. మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్, ఇది పుట్ట ఆనుకొని ఉంది చూడండి. మామూలుగా అయితే వచ్చి టెంకాయలు కొట్టి ఇక్కడ ప్రదక్షిణలు చేసి వెళ్తారనమాట. చూడండి, మొత్తం అంతా గుట్టనే ఫ్రెండ్స్, రాళ్ళే, కొండ ఏం లేదు, ఇంకా కొండ, ఎటు చూసినా కొండే, మొత్తం కొండ ఎటు చూసినా కూడా. చూడండి ఫ్రెండ్స్, వచ్చి అందరూ టెంకాయలు కొట్టుకొని వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ బైరేడు స్వామి అని. చూడండి, పుట్ట చూడండి ఆనుకొని ఉంది బైరేడు స్వామికి. ఇక్కడ వచ్చి అందరూ టెంకాయలు కొట్టుకొని పూజించుకొని టెంకాయలు కొట్టుకొని వెళ్ళిపోతారు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బైరేడు స్వామి అంటారు. అక్కడ దీపం పెడతారు, ఆ రాయి తీసే కనిపిస్తుంది అన్నమాట దీపము. బైరేడు స్వామి అంటారు అందరూ. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటా మరి.